శివ ఓం నమ శివాయ. నేను గడ్డమీది రాజు. నేను ఇప్పుడు ఉన్నటువంటి నాకు పదవి ఏంటంటే నేను బీజేపీ అధ్యక్షుడిని ఆల్రెడీ సింగిల్ విండో డైరెక్టర్ను. అయితే ఈ విషయమై ఎన్నోసార్లు మేము ఈ ప్లాట్ల విషయం అని ఇక్కడ మేము సమావేశం ఇవాళ నిన్న మొన్న నుంచి ఎజెండా పంపించి ఊరందరినీ కూడా ఎజెండా పంపించి అందరికీ తెలుసుకొని చాలా రోజుల పని ప్రాబ్లం ఉందని చెప్పేసి అందరికీ ఊరు గ్రామస్తుల పెద్దలందరికీ మేము విన్నవించుకున్నాము ఎజెండా ద్వారా. తర్వాత ఏం చేసినామంటే చాటింపు చేసినాం. ఆయనకు కూడా పంపించిన ఎజెండా రాలేదు. సరే ఈ విషయం రాలేదు కానీ ఫోన్ చేసి కూడా అడిగినాము, అది జరగలేదు. విషయం ఏంటంటే ఈ లిక్కర్ ఫ్యాక్టరీ వాళ్ళు మనకు జాగా కేటాయించారు ఊళ్ళకు బీడీ కార్మికులు. అయితే అప్పుడు 50 గజాలు 60 గజాలు లేకుంటే 100 గజాలైనా దాకా కూడా ఇద్దామని ఉండే, కానీ అంత దాకా మనకు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బీడీ కార్మికులు మేము తక్కువ చేసి 44 గజాల నర అని చెప్పేసి మేము కేటాయిస్తే అది 55-60 గజాలు చేసినా కానీ అందరికీ సమయంగా అయిపోతుండే. ఏమైందంటే అది నేను అప్పుడు ఉప సర్పంచ్ని, మళ్ళా నా హయాంలోనే జరిగింది అది. అయితే అప్పుడు 55 గజాలు చేస్తే ఇంచుమించు 4-5 ప్లాట్లు మిగులుతుంటే కావచ్చు, కానీ చేయలేదు. 44 గజాలు చేసే వరకు అక్కడ ఏమైందంటే ఈ ప్లాట్లు 24 ప్లాట్లు మిగిలినాయి. ఇప్పుడు మేము కనీసం అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు దగ్గర 18 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు, 2006 నుంచి ఇప్పటిదాకా. అయితే అప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు ఇప్పుడు అంతకుముందు ఎన్నికైనటువంటి దులం నారాయణ కూడా ఎన్నోసార్లు మీటింగ్ పెట్టి అడిగిండు, దానికి కూడా స్పందించలేదు శంకర్రావు. మరి ఇప్పుడైనా ఇప్పటికి కూడా ఎన్నోసార్లు మాట్లాడినాం. అనేకమైనటువంటి కార్యక్రమాలకు మమ్మల్ని కూడా గురి చేసిండు. అది చాలా మటుకు మా ఊరి గ్రామ పెద్దలకు అందరికీ కూడా తెలుసు విషయం. ఆంజనేయులు టేకిరాల గ్రామస్తులము. అయితే మా గ్రామములో వెనుకట గవర్నమెంట్ మా ఊరి జాగనంతా ఆక్రమించుకొని ఫ్యాక్టరీ వేసిందంట. ఆ ఫ్యాక్టరీ నడుస్తుండగా తెలుగుదేశం గవర్నమెంట్లో ఏమైందంటే అది టెండర్ పెట్టడం జరిగితే మేము ఊరు తరపున మాకు బీసీ ప్లాట్ల కోసము జాగా ఇవ్వమని గవర్నమెంట్ను మొరబెట్టుకుంటే అక్కడ అప్పుడున్న ఎక్సైజ్ మినిస్టర్ మాండవ వెంకటేశ్వరరావు మీకు మెయిల్ చేస్తా అని చెప్పి ఏం చేసిందంటే ఆ టెండరు తీసుకున్న వ్యక్తి మల్లేష్ గౌడ్ అని భవానీ ఫ్యాక్టరీ అతనితో భూమి ఇప్పించాడు మాకు. ఎంత భూమి అంటే బీసీ ప్లాట్లకు ఒక 2 ఎకరాల భూమి ఇప్పించడం జరిగింది. ఆ భూమిని బీసీ ప్లాట్ల కోసము మా ఊరి గ్రామ పెద్దల తరపున ఒక ఇద్దరిని మా గ్రామ సర్పంచు ఎంపీటీసీ గారి పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అయితే చేయించడం జరిగిన తర్వాత బీసీ ప్లాట్లకు కొన్ని విలేజ్ తరపున పంచిచ్చారు ప్లాట్లను బీడీ కార్మికులకు. అయితే మిగిలిన ప్లాట్లు శంకర్రావు అని అతను ఎంపీటీసీ గారి పేరు మీద మిగిలిన ప్లాట్లు ఉంచుకోవడం జరిగింది. అయితే మిగతా ప్లాట్లను ఊరు తరపున వంచమంటే శంకర్రావు ఏమంటుండంటే ఇంకో ఎంపీటీసీ గారేమో నా పేరు మీద ఉన్న ప్లాట్లను ఎవరికైనా ఇచ్చేదానికి సిద్ధం ఉన్నా అని అతను అంటుండు. ఈ శంకర్రావు ఇప్పుడున్న ప్రజెంట్ కౌన్సిలర్ ఏమో నేను ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకొని ఇబ్బంది పెడుతుండు. కాబట్టి మీరు దయచేసి వీడియో తరపున చెప్తున్నాము, ఆయన ఉన్న ప్లాట్లను ఇద్దరు కలిసి ఊరి తరపున జనాలకు లేని వాళ్ళకు ఇప్పించడానికి కోరుతున్నాం. పోతనగారి రాములు. గతంలో ఇక్కడ భవానీ లిక్కర్ ఫ్యాక్టరీ అనేది గవర్నమెంట్ నుంచి ఉన్న డిస్టిలరీ నుంచి ఆయనకు వచ్చింది. ఆయన చేసేసి కొంత ల్యాండ్ మాకు బీడీ వర్కర్స్ కాలనీకి కేటాయించారు. ఆయన ఉచితంగా ఇచ్చిండు భూమి. ఆ ఉచితంగా ఇచ్చిన భూమిలో బీడీ వర్కర్స్ ప్లాట్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి 44 గజాలు అని చెప్పేసి కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది పోను 24 ప్లాట్లేమో ఇంకా మన మాజీ ఎంపీపీ కుంటి ఆంజనేయులు గారి పేరు మీద, అదేవిధంగా మన కౌన్సిలర్ ఇప్పుడు ప్రజెంట్ కౌన్సిలర్ శంకర్రావు గారి పేరు మీద డాక్యుమెంట్ ఉందండి. అది గతంలో సుమారుగా ఒక 10-15 సంవత్సరాల నుంచి మేము దాని గురించి అడుగుతూనే ఉన్నామండి. ప్రతిసారి అది ఉన్న ప్లాట్లను పేదలకు పంచేయాలి, లేదంటే ఊరు డెవలప్మెంట్ కానీ ఏదైనా ఖర్చు పెడదామనంటే ఇప్పుడున్న మన రన్నింగ్ శంకర్రావు గారు దేనికి మాకు ఒప్పుకోవడం లేదు, ఏ రకంగానూ ముందుకు రావడం లేదు. మాతో చర్చించడానికి చాలాసార్లు ఇట్లా కూర్చున్నాం, చాలాసార్లు జరిగింది ఇట్లాంటి ఆయన కానీ మాతో ఇప్పుడు వైస్ ఎంపీపీకి ఆంజనేయులు గారు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు నా దగ్గర ఉన్నాయి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్తున్నాడు. కౌన్సిలర్ మటుకు మాత్రం రావడం లేదు. ఏదో ఒక సాకు మాట్లాడుతూనే ఉంటున్నాడు ప్రతిసారి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ కడుతున్నామండి, దానికి స్థలదాతలు ఉన్నారు, స్థలదాతలకు ఒక 2 ప్లాట్లు చేసేయాలని చెప్పేసి మొరబెట్టుకున్నాం. అట్లా కూడా లేదండి, దేనికి ముందుకు రావడం లేదు. ఇవి అతని దగ్గర నుండి బయటకు రావాలి. అది ఏంటంటే నిరుపేదల కన్నా చెందాలి, లేదంటే ఊరు డెవలప్మెంట్ కన్నా వినియోగించాలి ఖచ్చితంగా.